మనం జాంగో యూజ్ చేసుకొని ల్యాండ్ మేనేజ్మెంట్ అనేది మనం అడ్వాన్స్డ్ వేలో వచ్చేసి మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఒక యూజ్ కేస్గా చూసుకున్నప్పుడు మీ భూమి, ఇక్కడ మీ భూమిలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ విలేజ్ వైజ్ అనేది కేటగరైజ్ అయి ఉంటాయి. అవి ల్యాండ్ రికార్డ్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఫార్మర్ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెసిఫిక్గా చూసుకునేదానికి ఉండదు. కామన్గా ఉండే డీటెయిల్స్ చూడగలుగుతాం. పాస్బుక్ ఏది ఇస్తారో వాళ్ళకి సంబంధం లేకుండానే రేపు నేమ్స్ అనేది చేంజ్ అవ్వడం అనేది కూడా మనం ప్రీవియస్గా గమనించడం కూడా చూసాం. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అనేది పబ్లిష్ చేయడం. అట్లాంటి ప్రీవియస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్లో ఇష్యూస్ ఉన్నాయో దాన్ని వచ్చేసి ప్రపోజ్ సిస్టమ్స్లో యూస్ కేసులో బెటర్గా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది చూద్దాం. ప్రీవియస్గా మనం ఏదైతే ల్యాండ్ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఏదైతే విలేజ్ లెవెల్లో ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి స్పేషల్ వైజ్ మనం డీటెయిల్స్ తీసుకొచ్చినప్పుడు స్పేషల్ వైజ్ వచ్చేసి ల్యాండ్ కవర్స్ వచ్చేసి ఏ విధంగా ఉన్నాయి, ఫార్మర్ వచ్చేసి అతను లాగిన్ అవ్వగానే ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ల్యాండ్ కవర్స్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్స్లో ఉన్నాయో యాజ్ ఫర్ ద స్పెషల్ కోఆర్డినేట్ సిస్టమ్స్ మనం గెట్ బ్యాక్ చేసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. ప్రీవియస్గా మనం చూసాం ల్యాండ్ మేనేజ్మెంట్లో ఎలా గెట్ చేసుకోవాలి. ప్రీవియస్గా మనం లేబుల్స్ చూపించలేకపోయాం. ఇప్పుడు ఏదైతే ఎఫ్ఎంబి ఏదైతే ఉందో ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, దాంట్లో ఇన్ని పార్టీషన్స్ అనేది అడంగల్ అంటే ఇన్ని ఫార్మర్స్ అనేది వచ్చేసి పర్టికులర్ పీస్ కింద ఉన్నారు అనేది వచ్చేసి ఫర్దర్గా మనం ఎలా చూడాలో అని చూసాం. కానీ కాకపోతే సబ్ స్ప్లిట్స్ వచ్చేసి ఏదైతే మనకు ఇక్కడ మీ భూమిలో మనకు రికార్డ్స్ ఫైల్ చేసి చూపిస్తున్నాడో టెక్స్ట్ బేస్ డేటాను వచ్చేసి మన స్పెషల్ వైజ్లో యూజ్డ్ అథెంటికేషన్ ఆథరైజ్డ్ చేస్తే అతను ఏ క్రాఫ్ట్ అనేది వేసాడు అది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా గెట్ చేసుకోవాలనేది కూడా మనం చూసాం. ఇక్కడ మనం ఆ ఫార్మర్కి సంబంధించిన ఏదైతే ఉందో ఏది మనకు ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ ఏదైతే ఉందో రీసెటిల్మెంట్ రికార్డ్స్ ఏదైతే ఉందో దాన్ని డిజిటలైజ్ చేసి ఇప్పుడు మనకు ఇది మామూలుగా ఇవి మనం అచీవ్ చేయాలంటే ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఇది కానీ మామూలుగా వచ్చేసి జూమ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా విలేజ్ లెవెల్ సంబంధించిన ఆర్ఎస్ఆర్ ఎంటిటీస్ ఎలా ఉన్నాయి, దాని ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం గెట్ చేస్తాం చూసాం. అది కూడా మన ఎంటిటీ అనేది మనం గమనించాం. ఫర్దర్గా ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఇక్కడ జూమ్ ఇక్కడ అబోవ్ 16 జూమ్ లెవెల్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఎఫ్ఎంబి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన అడంగల్ ఎంటిటీ వచ్చేసి ఫార్మర్కి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఫీల్డ్ లెవెల్లో చూసాం. ఇక్కడ ఉన్నది ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ అలైన్మెంట్ స్పీడ్ వచ్చేసి కొన్నిసార్లు అట్లా ఇట్లా ఉన్నప్పుడు కొద్దిగా అటు ఇటు ఉండే ఇక్కడ మనకు టెక్టానిక్ ప్లేట్స్ అనేది ఉంటే కొద్దిగా శాటిలైట్స్ మూమెంట్స్ కరెక్ట్గా లేకపోయినా మనకు ప్రీవియస్గా ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్స్లో మనం గీసిన వచ్చేసి రేపు వచ్చేసి ఇంకో కొద్దిగా మూమెంట్ ఇచ్చినట్లు ఉండడం అనేది కూడా కొద్దిగా గమనించవచ్చు. టు సి ఎందుకు అట్లా వచ్చింది అనేది కూడా నేను గమనించాను. ఎందుకు కొంత డిఫరెన్స్ అనేది వస్తుంది, స్లైట్ డిఫరెన్స్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో ఈ ఫార్మర్ ఎవరైతే ల్యాండ్ ఓనర్ లాగిన్ అయి ఉన్నాడో అతనికి సంబంధించిన రికార్డ్స్ వచ్చేసి మనం గెట్ బ్యాక్ చేసుకోవడం, ప్రీవియస్గా మనకు మీ భూమిలో ఉన్న దానికి వచ్చేసి బెటర్గా మనం చూపించడం అనేది చేయగలిగాం. అదేవిధంగా ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అతను ఎటువంటి టైప్ ఆఫ్ వచ్చేసి క్రాఫ్ట్స్ అనేది ప్రీవియస్గా చేశాడు మనం చూసాం. తర్వాత వచ్చేసి అతను కష్టపడిన పోను మిగతాది వచ్చేసి ఎంత అమ్మితే తర్వాత లాస్ట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా మనం చూసాం. రెండోది వచ్చేసి మనం ఫార్మర్ వచ్చేసి ఇటువంటి టైప్ ఆఫ్ మన ఖర్చులు అనేది పొలం మీద పెడుతున్నాడు ఆ డీటెయిల్స్ కూడా మనం చూపించడం అనేది చూసాం. అవి మనకు ఫార్మర్కి యూస్ఫుల్గా ఉంటుంది. కానీ కామన్గా ఉండే డీటెయిల్స్ వల్ల కొంత యూస్ఫుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ప్రపోజల్ సిస్టమ్స్లో వచ్చేసి కొద్దిగా బెటర్గా మనం చూపించే యూస్ కేసులో మనం చూసాం. ఇక్కడ వచ్చేసి మనసుని ఇక్కడ జూమ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఫార్మర్ ల్యాండ్ ఓనర్కి వచ్చేసి ఇంకొక దగ్గర కూడా ఇక్కడ జూమ్ చేసినప్పుడు జూమ్ లెవెల్ రీచ్ అవ్వగానే ఫార్మర్ ఆటోమేటిక్గా ఏదైతే మనకు ఎఫ్ఎంబి లెవెల్లో డీటెయిల్స్ ఏదైతే వస్తుంది. రెండోది వచ్చేసి అడంగల్ లెవెల్లో స్ప్లిట్ అనేది ఏ విధంగా ఎగ్జిస్టింగ్స్లో ఉంది అనేది కూడా మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అవుతుంది. పూర్తి విస్తరణ వచ్చేసి
ఈ విధంగా ఉంది. రెండోది వచ్చేసి అది ఏ కేటగిరీ కింద ఉంది. మొత్తం వచ్చేసి ఫార్మర్ ఆక్యుపెన్సీ వచ్చేసి ఈ యొక్క సర్వే నెంబర్ ఏదైతే సర్వే నెంబర్ ఏదైతే ఎఫ్ఎంబి డ్రాయింగ్ ప్రకారం చూసుకున్నప్పుడు ఎంత ఎగ్జిస్టింగ్స్లో ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూడడం అనేది గమనించవచ్చు. ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ చేసింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎఫ్ఎంబి లెవెల్లో మనకు ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ ద్వారా ఎక్స్టెండ్ ఎంత వచ్చేసి తెలుస్తుంది. రెండోది వచ్చేసి ఫార్మర్ వచ్చేసి ఇది ఎగ్జిస్టింగ్ ఉండే ఏదైతే స్ప్లిట్లో ఎంత ఉంది దాంట్లో వచ్చేసి ఈ ఫార్మర్ వచ్చేసి అంత ఎక్స్టెండ్ అనేది ఆ పర్టికులర్ పీస్ కింద అవైలబిలిటీ ఉన్నారని చెప్పేసి మనకు తెలిసింది. ఇది బాగుంది. ఇది ఒక ల్యాండ్ ఓనర్కి సంబంధించిన వరకు మనం చూసాం. దీన్ని వచ్చేసి ఇంకా ఎన్హాన్స్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక అతన్ని చూడడం అనేది నాకు కాదు, ఇక్కడ నాకు వచ్చేసి మల్టిపుల్ ల్యాండ్ ఓనర్స్ వచ్చేసి మనం చూసినప్పుడు ఏ విధంగా మనం గెట్ బ్యాక్ చేసుకోవాలి అని చూద్దాం. ఎగ్జాంపుల్గా ఒక విలేజ్ లెవెల్ డేటా మొత్తం తీసుకున్నాక ఫస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ సో పర్సన్, ఆఫ్టర్ వచ్చేసి సో పర్సన్, ఆఫ్టర్ దట్ సో పర్సన్ అనేది మనం ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ల్యాండ్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అయింది. ఇక్కడ యాజ్ ఫర్ ద ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ ప్రకారం చూసుకున్నప్పుడు డ్రాయింగ్లో వచ్చేసి మనకి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకు గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి మనకు రెడ్ కలర్ అంటే ఇక్కడ గ్రామ ఘటం అని చెప్పేసి ఉంటారు కదా, అది వచ్చేసి గవర్నమెంట్ కింద మనకు ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ ద్వారా మనం డ్రాఫ్టింగ్ ద్వారా మనం నోటీస్ చేయొచ్చు. రెండోది వచ్చేసి మనకి ఇక్కడ డాటర్ ల్యాండ్ వచ్చేసి మనం ఈ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్లో మనం చూడొచ్చు. ఇది వచ్చేసి పట్టా ల్యాండ్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో చూడొచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసి ఫార్మర్స్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా మల్టిపుల్ ఎంటిటీస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ దీంట్లో వచ్చేసి జూమ్ చేశాను. ఇక్కడ జూమ్లోకి రాగానే ఆటోమేటిక్గా ఈ యొక్క ఎఫ్ఎంబి ఎట్లా ఉంది దానికి సంబంధించిన ఫార్మర్ పీస్ ల్యాండ్ ఎంటిటీ అనేది ఎక్కడ ఉంది అనేది మనం ఇక్కడ గెట్ బ్యాక్ చేసాం. సేమ్ అదేవిధంగా ఈ ల్యాండ్లో కూడా 2 ఫార్మర్స్ వచ్చేసి స్ప్లిట్టింగ్స్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే ఒకటి వచ్చేసి 491 దాని కింద వచ్చేసి 491 బి కింద ఒక ఎంటిటీ ఉంది. తర్వాత ఒక ల్యాండ్ ఓనర్ ఎంటిటీ వచ్చేసి పార్టిషన్ ఈ విధంగా ఉంది. ఇది ఫస్ట్ ఎంటిటీ, ఇది వచ్చేసి సెకండ్ ఎంటిటీగా మనం వచ్చేసి గెట్ బ్యాక్ చేసుకోవడం అనేది గమనించాం. ఇది మనకు సఫిషియెంట్ కదా. ఇప్పుడు మామూలుగా ఎంటైర్ డ్రాఫ్టింగ్లో వచ్చేసి ఎంత ఆక్యుపెన్సీ 2 పీప్స్లో వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇవ్వగానే ఇక్కడ 2 ఎకరా ఎక్స్టెండ్ అనేది వచ్చేసి మొత్తం ఇక్కడ 597లో వచ్చేసి 2 ఎక్స్టెండ్ అనేది దీంట్లో నుంచి రిడక్షన్ అయింది. అంటే 5 - 2 ఇంచుమించు 3.97 కింద అనేది మనకి ఎగ్జిస్టింగ్స్లో ఉంటాయి. ఇక్కడ మళ్ళీ దీనికి వచ్చేసి మనకి జిఎస్ లెవెల్స్ అండ్ పవర్ లైన్స్ మనం ఏ విధంగా కనెక్షన్స్ ట్రావెల్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి ల్యాండ్ వచ్చేసి అగ్రికల్చర్ యాక్టివిటీలో యూటిలైజేషన్లో ఉందా లేదంటే కొన్ని ల్యాండ్స్ ఉంటాయి పోర్ అవి ఏమి ఉండవు, రైన్ సీజన్లో మాత్రమే అక్కడ క్రాఫ్ట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అదర్ టైంలో వచ్చేసి అది బీడు భూములుగా ఉంటాయి. అట్లాంటి కేటగిరీస్ అనేది కొన్ని ఉంటాయి. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. దిస్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ స్పెషల్ రిప్రజెంటేషన్ యూస్ కేస్ ఫర్ ద మీ భూమి ఏదైతే మనకి ఇక్కడ కామన్గా చూస్తున్నాం అంటే మెయింటెనెన్స్ చేస్తున్నట్టున్నారు టీమ్స్, దట్స్ వై ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. మనం లేబుల్స్ ఏ విధంగా చూపించాలి యాజ్ ఫర్ ద పాలిగన్స్లో మనం లేబుల్స్ జియాంగో అండ్ రియాక్ట్ సివిల్ రిలేటెడ్ డ్రాఫ్టింగ్ టెక్నిక్స్ని యూస్ చేసుకొని దీన్ని ఎన్హాన్స్ చేసాం. దిస్ ఇస్ జాంగో ల్యాండ్ మేనేజ్మెంట్, వెరీ అడ్వాన్స్డ్ యూస్ కేస్. ఇక్కడ మనం ప్రీవియస్గా కూడా చూసాం హిస్టరీ, దానికి సంబంధించి హిస్టరీ అనేది వచ్చేసి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది అనేది కూడా మనం చూపించాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ హిస్టరీ కంటే బెటర్గా ఎలా ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్లో రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉందో ఇక్కడ సాక్షులుగా ఏదైతే ఫింగర్ సంబంధించిన థమ్స్ తీసుకుంటారో సేమ్ దానికంటే ఎన్హాన్స్ ఇక్కడ మనకు ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ వచ్చేసి రిలేషన్స్ అనేది మిస్ అవుతున్నాయి. అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ చేయడం కానీ ల్యాండ్కి సంబంధించిన ఓనర్కి సంబంధం లేకుండా
ఏదైతే మీ భూములు ఎక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంటైర్ ల్యాండ్ కవర్కి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. ఏదైతే ప్రెజెన్స్లో ఉన్న ల్యాండ్ కవర్కి సంబంధించిన ఎంటిటీస్ వచ్చేసి ల్యాండ్ మేనేజ్మెంట్ చేసి టీమ్స్ వచ్చేసి మాడిఫై చేశారంటే ఆటోమేటిక్గా డబుల్ రిజిస్ట్రేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా రెక్టిఫికేషన్ చేయాలి? డెవలపర్స్ వచ్చేసి లాట్స్ ఆఫ్ లాగింగ్లో ఉండడం వల్ల ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ వచ్చేసి మెనీ డిఫెక్ట్స్కి వచ్చేసి ఆ, ఆ, అనేది అంటే డిఫెక్ట్స్ అనేది కొద్దిగా మెయిన్గా గమనించేసి మెయిన్గా ఇక్కడ లోకల్లో ఉండే చూసి ల్యాండ్ మేనేజ్మెంట్ టీమ్స్ వాళ్ళు ఏం చేయలేరు. ఎంటైర్ ప్రాసెస్లోనే రాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బి రూట్ లెవెల్లో ఏదైతే టెక్నికల్ డెవలపర్ టీమ్స్ ఏవవుతున్నాయో జిఎస్ డేటా కలెక్షన్స్ మ్యాప్ చేసి నెస్టెడ్ మేనర్స్ వల్ల అవి చేంజెస్ అనేది వేరియస్ లెవెల్స్లో చేంజెస్ చేయాలి. నెట్వర్క్ లెవెల్లో, డీవీ లెవెల్లో, రెస్ట్ లెవెల్లో, లాజిక్ లాజిక్స్ రిలేషన్స్ ప్రీవియస్గా బిల్డ్ చేసిన ఆర్కిటెక్చర్స్ మోడల్స్ అన్నీ వచ్చేసి డేటాని సమ్ లెవెల్లో మ్యాప్ చేసినప్పుడు డూప్లికేషన్స్ అనేది చాలా వరకు గమనించాను. బట్ ఐఎమ్ నాట్ క్వశ్చన్ ఎనీథింగ్. ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్లో మిస్టేక్స్ ఉన్నాయి. వి ప్రపోజ్ సిస్టమ్స్లో వీ కెన్ బిల్డ్ బెటర్ మేనర్. ఏఐ కానీ ఎంఎల్ కానీ ఇవన్నీ వచ్చున్నాయి. జిఎస్ లెవెల్లో అది ఎలా రిప్రజెంటేషన్ చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ట్రూత్ ఎంటిటీస్ని వచ్చేసి ఎలా బెటర్ వేలో రెక్టిఫికేషన్ చేయాలనేది కూడా దీంట్లో కొంత లెవెల్లో గమనించడం చూసాం. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.